మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డాక్టర్ మల్లిపూడి మంగపతి బల్లంరాజు గారు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా తుని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి టౌన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి మా మిత్రులు గాలం శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు. వారి యొక్క ఎన్నికల సరళన గురించి ఇటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రవేశపెట్టే యొక్క మేనిఫెస్టో గురించి ఈరోజు మన మాజీ కేంద్ర మంత్రులు గవర్నర్ పల్లవరాజు గారు దాని గురించి చర్చిస్తారు. చాలా గంభీరంగా మాట్లాడే బీజేపీకి ఓటమి తప్పదు. ఈవేళ దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి చాలా అసంతృప్తి ప్రతి చోట కూడా కనిపిస్తుంది. ఈ మధ్య జరిగిన సర్వేల్లో అన్ఎంప్లాయ్మెంట్ తర్వాత ప్రైస్ రైజ్ అనేది అసంతృప్తి ఫ్యాక్టర్స్ గా చాలా స్పష్టంగా ప్రతి చోట ఎక్కడ సర్వే చేసినా కూడా కనిపిస్తున్నాయి. ఈవేళ దేశంలో పరిస్థితి చూసుకుంటే అవకాశం ఎక్కడా కూడా యువతకు కనిపించట్లేదు. తర్వాత అధిక ధరలతో ప్రజలు చాలా బాధపడుతున్నారు. సమాజాన్ని కూడా మరి మతం పేరుతో కూడా విభజించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో చాలా సర్ప్రైజెస్ మనం చూడబోతున్నాం. ఈ మధ్యనే రాహుల్ గాంధీ గారి 2వ జోడో యాత్ర తర్వాత బాంబేలో పెద్ద మీటింగ్ జరిగింది మొత్తం ఇండియా పక్షంలో ఉన్న పార్టీ నాయకులతో. అలాగే ఢిల్లీలో కూడా ఒక పెద్ద మీటింగ్ జరిగింది. చాలా విస్తృతంగా ప్రజలు వచ్చారు. స్పందన కూడా చాలా స్పాంటేనియస్ గా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక నర్వస్నెస్ తో వాళ్ళు చాలా గంభీరంగా మాట్లాడటం మనకు కనిపిస్తుంది. లేకపోతే ఇద్దరు ముఖ్యమంత్రులు హేమంత్ సోరెన్ ని తర్వాత కేజ్రీవాల్ ని కూడా ఈ ఎన్నికల తరుణంలో మరి జైల్లో పెట్టడం, తర్వాత కాంగ్రెస్ పార్టీ అకౌంట్స్ ఫ్రీజ్ చేయటం అనేది మనం ఎక్కడన్నా చూసామా? ఇటువంటి సంఘటనలు వాళ్ళు చేస్తున్నారు. ఒక నర్వస్నెస్ తో బీజేపీ ఉన్నారు. అలాగే రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్సీపీ కూడా చాలా వీక్ వికెట్ మీద ఉంది. అది వాళ్ళకి తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో కూడా కొన్ని సర్ప్రైజెస్ మనం చూడబోతున్నాం. ఎందుకంటే ప్రజలు ఆలోచిస్తున్నారు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్రభుత్వం ఇచ్చింది, రైతులు ఎటువంటి పరిస్థితుల్లో అనుభవించారు, ప్రజలు ఎటువంటి పాలన చూశారు, అదే విధంగా ఈ 10 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వంలోని వైసీపీ ప్రభుత్వంలోని కూడా ఎటువంటి ప్రభుత్వ పరిపాలన చూశారు అనేది ప్రజలు పోలుస్తున్నారు. జగన్ గారి ప్రభుత్వం ఏటీఎం గారు వాడుకున్నారు కానీ ప్రాజెక్ట్ మాత్రం ప్రోగ్రెస్ అవ్వట్లేదు. ఇటువంటి దురదృష్టమైన పరిస్థితులు మన ప్రాంతం ఉదాహరణ తీసుకుంటూనే ఉన్నాయి. ఇవి ప్రజలు ఆలోచిస్తారని మేము ఆశిస్తున్నాం. మేము ఇటువంటి ప్రత్యేక తరగతి హోదా, పోలవరం ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడకుండా మేము సంక్షేమ పథకాలు కూడా మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సంవత్సరానికి మరి నిరుపేద కుటుంబాలకి స్త్రీ పేరులో 1 లక్ష రూపాయలు ఇచ్చేలాగా, అంటే నెలకి 8,330 రూపాయలు వచ్చేలాగా మేము పెట్టడం జరిగింది. ఇళ్ళు లేని వాళ్ళందరికీ కూడా 5 లక్షలతో ఇళ్ళు ఇవ్వాలనేది కూడా నిర్ణయించడం జరిగింది. కేజీ టు పీజీ ఉచిత విద్య, అర్హులైన వాళ్ళందరికీ కూడా ఉచిత విద్య ప్రభుత్వ ఖర్చుతో కేజీ టు పీజీ పెట్టడానికి కూడా మేము ఇచ్చిన హామీ ఉంది. తర్వాత పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్స్ ఇంట్లో ఒకరికి ఇస్తే ఒకళ్ళు ఇవ్వట్లేదు. అలా కాకుండా అర్హులైన వాళ్ళందరికీ కూడా వృద్ధాప్య పెన్షన్ 4,000 ఇవ్వడానికి, అలాగే వికలాంగులకి 6,000 ఇవ్వడానికి, ఇటువంటివన్నీ కూడా మేము మేనిఫెస్టోలో పెట్టాం. తర్వాత కనీస వేతనం, ఉపాధి హామీ పథకం కానీ ఆ కనీస వేతనం మినిమం 400 రూపీస్ ఉండేలా కూడా మేము పెట్టడం జరిగింది. ఇటువంటి మరి మా మేనిఫెస్టో పాయింట్స్తో మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజలు మరి ఒక్కసారి 5 సంవత్సరాలకు ఒకసారి అవకాశం వస్తుంది. ప్రజలు ఆలోచించుకుని ఓటేస్తారని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక సిన్సియరిటీతో ఉంది, ఒక కమిట్మెంట్తో ఉంది. రాజశేఖర రెడ్డి గారి పుత్రిక షర్మిలారెడ్డి గారు ఒక దీక్షతో ఉన్నారు. అయితే మరొకసారి కాంగ్రెస్ పార్టీని దీవిస్తారని మేము ఆశిస్తాం. అండి, నా పేరు గాలం శ్రీనివాసరావు. నేను తుని అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు మీద ఓటేసి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. తర్వాత మీకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చాలా చక్కగా ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీతో మంచి ఇది కాబట్టి తప్పకుండా అన్నదంటే పార్టీ తప్పకుండా మేనిఫెస్టో అంతా కూడా 100కి 100% కూడా అమలు చేస్తుంది. దయచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను.